హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఐటమ్ వచ్చి తెలంగాణ స్పెషల్ మక్క గారెలు. మక్క గారెలు అంటే చాలా సింపుల్ అండి. ఎంత బాగుంటాయో మీరే చూస్తారు కదా. ఆ ప్రాసెస్ చూపిద్దాం రండి. ఫస్ట్ అయితే ఆ మక్కలన్నీ ఒలిచేసి ఒక బౌల్లో అయితే వేసుకోండి. నీట్గా వాష్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 2 hours అయినా నానాలి. నానినప్పుడే గారెలు చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా వస్తాయి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ అయితే షుగర్, ఆనియన్, జీలకర్ర, నెక్స్ట్ మీ కారానికి తగ్గట్టు మిర్చి, హెల్దీ కోసం కర్రీ లీఫ్, కరివేపాకు. నెక్స్ట్ 2 hours నానపెట్టిన తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. నెక్స్ట్ అవి అన్నీ తీసి ఒక జార్లో అయితే వేసుకోవాలి. నీట్గా అవి వాష్ చేసిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి. ఇప్పుడు చూపించిన ఇంగ్రీడియంట్స్ 1 by 1 వేసుకుందాం. 1 tablespoon జీలకర్ర, కట్ చేసుకున్న ఆనియన్స్, నెక్స్ట్ కరివేపాకు, అందులోనే చిల్లీ మీ కారం తగ్గట్టు వేసుకోండి. ఎన్ని చిల్లీ అంటే అన్ని చిల్లీ. నెక్స్ట్ షుగర్ వల్ల ఇందులో చాలా టేస్ట్ అయితే వస్తుందండి. వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ కొంచెం మిక్స్ అయిన తర్వాత 2 tablespoon వాటర్ మాత్రమే వేయాలి. ఎక్కువ వాటర్ అయితే దీనికి అవసరం లేదండి. కొంచెం మెత్తగా అయిపోతే మళ్ళీ గారె క్రిస్పీగా రాదు. సో చాలా కొంచెం అయితే వేసుకోండి. నెక్స్ట్ అవన్నీ ఒక బౌల్లోకి తీసుకుందాం. అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు కావాలంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో అందుకని చెప్పి నేనైతే ఇలా చేస్తున్నాను. చాలా మెత్తగా అదైతే చేయాలి. ఆ పేస్ట్ని చూపించినట్టు మెత్తగా ఉండాలండి. చాలా సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది. నెక్స్ట్ అవి వేసేసుకున్న తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి, మీకు తగినంత సాల్ట్. నెక్స్ట్ అయితే ఆనియన్ కొంచెం ఫ్లేవర్ కోసం నేను లెమన్ అయితే తీసుకున్నానండి. ఇందులో లెమన్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయాలి ఇలా. అందులో 2 tablespoon లెమన్ జ్యూస్. ఈ లీఫ్ ఎవరికైనా తెలుసో కమెంట్ చేయండి. ఈ తెలంగాణలో చాలా ఫేమస్. ఈ ఆకు గారెలాకు అంటారండి. చిన్నగా చాప్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వీళ్ళు ఏ రెసిపీ అయినా ఖచ్చితంగా ఆకు వేయిందే చేయరు. చాలా బాగుంటుందంట. నెక్స్ట్ చిన్నగా నేనైతే పేపర్స్ మీద, ప్లాస్టిక్ కవర్స్ మీద చిన్న బాల్స్ అయితే చేసుకొని వేసానండి గారెలు. చూడండి ఎంత బాగా వచ్చాయి రౌండ్గా. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. మీ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ తప్పకుండా పెట్టండి, చాలా ఇష్టపడతారు. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు తప్పకుండా ట్రై